అదిరన్ సంచ మహేశ్వరంకి అతి సమీపంలో హెచ్ఎండిఏ అప్రూవ్డ్ విల్లా ప్లాట్లు ఈఎంఐ మరియు బ్యాంక్ లోన్ సౌకర్యం అందుబాటులో. ప్రీ లాంచ్ ఆఫర్ పేరుతో సాహితీ ఇన్ఫ్రా దాదాపు 2,000 మందిని నట్టేట ముంచిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా దాంట్లో ఈడీ అడిషనల్ గా ఛార్జ్ షీట్ ను కూడా ఫైల్ చేసింది. అయితే అందులో ఎవరైతే బాధితులు ఉన్నారో దాదాపు 200 మంది బాధితుల తరపున అడ్వకేట్గా ఉండి ఫస్ట్ అసలు ఆ కేసుని వెలుగులోకి తీసుకొచ్చినటువంటి హైకోర్టు అడ్వకేట్ నరేష్ సుంకర గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అండి. మీరే అనుకుంటా ఫస్ట్ అసలు సాహితీ ఇన్ఫ్రా మీద కేసు వేసి బయటకు తీసుకొచ్చి వాళ్ళు ఒక ఫ్రాడ్ చేశారు అని చెప్పి మొత్తం ప్రపంచానికి తెలియజేసింది మీరే. అసలు ఏంటండి ఆ కేసు, ఇప్పుడు ఏంటి పరిస్థితి, ఎలా ఉంది? 2019 నుంచి 2021 ఫస్ట్ హాఫ్ వరకు కూడా భూదాటి లక్ష్మీనారాయణ అనే వ్యక్తి సాహితీ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ వెంచర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అనే ఒక కంపెనీ ద్వారా అలాంగ్ విత్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్, దాంట్లో వాళ్ళ కొడుకు, భార్య, వాళ్ళ బంధువులు అందరూ కూడా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్గా ఉన్నారు. హైదరాబాద్ నగరం చుట్టుపక్కల 10-15 ప్లేసుల్లో చాలా తక్కువ ధరకి ప్రీ లాంచ్ ఆఫర్ తోటి మీకు ఇల్లు ఇస్తాము అని చెప్పని 2,000 మంది దగ్గర మినిమం 50 లక్షల దగ్గర నుంచి మ్యాక్సిమం 1.50 అంటే 1,50,00,000 వరకు వసూలు చేయడం జరిగింది టు ది ట్యూన్ ఆఫ్ 3,000 crores. అయితే ఈ అమౌంట్ అన్నిటిని కూడా ఈజీగా మనీ కాబట్టి ఈయన ఏం చేశాడు అని అంటే కనుక వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో ఆంధ్రప్రదేశ్లో భారీ మొత్తంలో ఒక స్వామీజీ ద్వారా కొన్ని నిధులు అటు మళ్లించి టీటీడీ బోర్డు మెంబర్ని కొనుక్కోవడం జరిగింది. టీటీడీ బోర్డు మెంబర్ పదవి కొనుక్కోవడం జరిగింది. కొనుక్కున్న తర్వాత అదేవిధంగా ఇక్కడ ఏవైతే గనక ఈ ల్యాండ్స్ చూపించి మేము ప్రాజెక్ట్ చేస్తామని అంటారో అక్కడ అవి చేయకుండా ఈ డబ్బుల్ని హవాలా ద్వారా బయట కంపెనీస్కి, బయట దేశాలకి పంపించడము, చేసిన తప్పును కప్పిపుచ్చుకోవడానికి బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎంపీలకి, ఎమ్మెల్యేలకి, అప్పటి ఎమ్మెల్యేలకి, ఎంపీలకి, సీఎంఓలో ఉన్న చాలా దగ్గర వ్యక్తులకి అప్పనంగా దోషిపెట్టడం. ఇది హవాలా రూపంలో బయటికి వెళ్ళింది కాబట్టి ఈడీ ఎంటర్ అయింది. ఎగ్జాక్ట్లీ ఓకే జరిగింది. మీరు బీఆర్ఎస్ పార్టీ వెలువరించినటువంటి పార్టీ ఫండ్ ఎవరెవరు ఎంత ఇచ్చారు అనే లిస్ట్ మీరు చూసుకున్నట్లయితే కనుక దాంట్లో సాహితీ కంపెనీ ఉంటుంది. చూడండి, మందిని ముంచాలి, రాజకీయ నాయకులకు దోషి పెట్టాలి, ఈ కాన్సెప్ట్ మీద వెళ్ళింది. అయితే వీళ్ళు 2020 అయిపోయింది, కరోనా పేరుతో తప్పించుకున్నాడు. 2021 కూడా ఇవాళ రేపు అని చెప్పడం అనడం జరిగింది. అయితే వీళ్ళందరికీ కూడా ఒక ఫంక్షన్ హాల్ ఏర్పాటు చేసి ఫంక్షన్ హాల్లో మీటింగ్ పెట్టేవాడు. ఒక 30 మంది బౌన్సర్ని పక్కన పెట్టుకుని, ఎందుకు ఎవరైనా సరే కస్టమర్ గట్టిగా అడిగితే వాడిని లేపిస్తున్నారు అన్నమాట పక్కకి. అందుకు భయం క్రియేట్ చేయడానికి. వీళ్ళందరూ ఎవరు ఉంటారు? ఆబ్వియస్లీ ఐటీ ఎంప్లాయీస్ ఉంటారు. కట్టిన వాళ్ళు జనమే ఉంటారు. ఎగ్జాక్ట్లీ. సో భయం క్రియేట్ చేయడానికి ఓపెన్ స్టేజ్ మీద ఏమన్నట్టు తెలుసా, నేను ఇచ్చినప్పుడు మీరు తీసుకోవాలి, అంతకుమించి మీరు పీకేది ఏం లేదు, నేను టీటీడీ బోర్డు మెంబర్ని, మీరు సిపి దగ్గరికి వెళ్ళినా, పోలీసు వాళ్ళ దగ్గరికి వెళ్ళినా వాళ్ళు తిరుమలలో స్వామివారి దర్శనం చేసుకోవాలంటే కనుక నా ఫోన్ లేకుండా వాళ్ళు చేసుకోలేరు. వాస్తవం కూడా అదే, అతను అబద్ధం చెప్పాడు నేను అంటలే, వాస్తవం అది. కానీ దానికి దీనికి సంబంధం ఏంటి? ఏం సంబంధం అని అంటే కనుక అధికారులు కక్కుర్తపడి అటువంటి ఎదవలకి ఊడికం చేస్తే వాడు జనాల్ని ఈ విధంగానే ముంచుతాడు, నన్ను ఎవడు పీకుతాడులే అని చెప్పని. సో ఈ విధంగా జరిగారు. సో ఈ బాధితులందరూ కూడా వాళ్ళకి తోచిన విధంగా కొంతమంది ఎమ్మెల్యేల దగ్గరికి పోవడము, కొంతమంది ఎమ్మెల్సీల దగ్గరికి పోవడం, కొంతమంది ఎంపీల దగ్గరికి పోవడం, కొంతమంది న్యాయవాదుల దగ్గరికి వెళ్ళడము, కొంతమంది టెక్నికల్ మీడియాకు పోవడం, ఇవన్నీ కూడా జరిగినాయి. వీళ్ళ యొక్క ఏదైతే కనుక అమాయకత్వాన్ని వీళ్ళందరూ కూడా క్యాచ్ చేసుకోవడం జరిగింది. కొన్ని ప్రధానమైన మీడియాలు కూడా వీళ్ళ యొక్క బైట్స్ తీసుకుని అతని దగ్గరకు వెళ్ళి అవి చూపించి పెద్ద మొత్తంలో కూడా డబ్బులు వసూలు చేసేటువంటి సందర్భాలు నా దగ్గర ఉన్నాయి. అటువంటి పరిస్థితుల్లో నా దగ్గరికి రావడం జరిగింది. దాంట్లో కొంతమంది 200 మంది దాకా వచ్చారు. వచ్చినప్పుడు నేను ఏం చేశాను అంటే కనుక వాళ్ళందరి తరపున కూడా అప్పటికి ఏం జరిగింది అంటే కనుక ఈ భూదాటి లక్ష్మీనారాయణ ఏం చేశాడు అని అంటే కనుక పోలీసు అధికారులతో కలిసి కుమ్మక్కయ్యి ఈ యొక్క 2,000 మంది బాధితుల్లో ఒక వ్యక్తి అతనికి కావాల్సినటువంటి వ్యక్తితోటి CCS లో కంప్లైంట్ ఇప్పించుకున్నాడు. అతని మీద ఇప్పించుకున్నాడు. ఎందుకు అని నేను చెప్తాను, మీరు ఆశ్చర్యం వ్యక్తం చేయొచ్చు, కానీ ఇది ఒక క్రిమినల్ గేమ్, పోలీసు వాళ్ళు ఇచ్చిన గేమ్ ఇది. అతని మీద అతని కంప్లైంట్ ఇప్పించుకుంటాడు. ఇచ్చిన వ్యక్తి ఎవరో ఉంటారు, అతనికి సంబంధించిన వ్యక్తి అయి ఉంటాడు. ఇచ్చినా కానీ దాన్ని బేస్ చేసుకుని ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేస్తారు. ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి ఏం చేస్తారు, అన్ని బిలో 7 years కదా నోటీస్ ఇచ్చిన అంటారు. ఈ బాధితులందరూ జూబ్లీ హిల్స్ లో మెట్రో స్టేషన్ కింద సాహితీ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి ధర్నా చేశారు. లోకల్ పోలీసులు వచ్చి నడురు, మీరందరూ నడురు, వీడికెళ్ళి ఇక్కడ కానీ తమాషా చేసినట్టు కనిపించిరా మిమ్మల్ని లోపలేస్తాం. అదేంటి మా ఆల్రెడీ వాళ్ళు కేసు పెట్టారు, CCS లో ఉంది, మీరందరూ కావాలంటే CCSకి పోండి అనేటోళ్ళు.
వీళ్ళందరూ సిసిఎస్ వెళ్ళగానే సిసిఎస్ పోలీసు వాళ్ళు ఏమంటారు తెలుసా, ఆల్రెడీ ఎఫ్ఐఆర్ బుక్ అయింది, ఇంకేం చేయమంటారు, కేసు నడుస్తుంది, మీరు అక్కడ కానీ ఇక్కడ కానీ వచ్చి తమాషా చేసిరంటే మిమ్మల్ని లోపలేస్తామని చెప్పని వీళ్ళందరికీ ఒక వైట్ పేపర్ని 50 ముక్కలు చించి ఆ వైట్ పేపర్ మీద 1, 2, 3 నెంబర్లు వేసి ఎవరైతే బాధితులు వెళ్ళారో వాళ్ళందరి చేతిలో ఒక ముక్క పెట్టేటోళ్ళు, పెట్టి 1 నుంచి 10 మంది సోమవారం రోజు మీ దగ్గర ఏమేమి ఎవిడెన్స్ ఉన్నాయో తీసుకొచ్చి మాకు ఇవ్వండి అనేటోళ్ళు. వీళ్ళందరూ తీసుకెళ్లి ఏదో జరిగిపోతుందని చెప్పి ఇచ్చేటోళ్ళు. ఈ ఎవిడెన్స్ అన్నింటిని తీసుకెళ్లి సాహితీ భూదాటి లక్ష్మీనారాయణకి ఇచ్చేటోళ్ళు. ఇక వీళ్ళ దగ్గర ఎవిడెన్స్ ఉన్నాయి చూసుకో అని చెప్పని వాడు ఎవిడెన్స్ ట్యాంపర్ చేసేటోడు. వాడేం చేస్తాడు, దీన్ని బేస్ చేసుకుని హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేస్తాడు. కంప్లైంట్ ఇచ్చినోడికి నోటీస్ ఆర్డర్ అవుతుంది, వాడు రాడు, వాడికి ఎగ్నేసుకున్న కేసు కొట్టేస్తారు. ఇది వాడు స్కెచ్. సో అటువంటి తరుణంలో మన దగ్గరకు వచ్చినప్పుడు ఇటువంటి కేసుల్ని ఇటువంటి వాళ్ళని డీల్ చేసినటువంటి అనుభవము అవన్నీ మనకు ఉన్నాయి కాబట్టి 100% మనం ఏం చేసాము అంటే కనుక అందరి తరపున కూడా ఇండివిజువల్గా పోలీస్ కంప్లైంట్లు ఇప్పించి ఓకే దాని మీద హైకోర్టులో రిట్స్ వేసి ఎఫ్ఐఆర్ చేయాలని చెప్పి డైరెక్షన్ తీసుకుని వచ్చి దరిదాపుగా 68 ఎఫ్ఐఆర్లు చేయించానండి ఆ లక్ష్మీనారాయణ మీద. 68 ఎఫ్ఐఆర్లు కూడా సిసిఎస్కి ట్రాన్స్ఫర్ అయితే ఇప్పుడు ఏమవుతుంది, ఆ 68 ఎఫ్ఐఆర్లకు సంబంధించి ఆర్డర్ ఇచ్చిన రిట్ పిటిషన్స్ మీద రిట్ అప్పీల్ ఇవ్వడం జరిగింది లక్ష్మీనారాయణ. దాంట్లో కూడా నేను అప్పీల్ అయ్యి అబ్జెక్షన్స్ రైజ్ చేయడం జరిగింది. ఓకే, ఇది 3,000 కోట్ల రూపాయలకు సంబంధించిన స్కామ్. దీంట్లో తప్పేముంది, ఒకరికేమో అమీన్పూర్లా అంటాడు, ఒకరికేమో బౌండరీ హిల్స్ గచ్చిబౌలి అని అంటాడు. అవునా, అఫెన్స్ వేరు, కమిట్మెంట్ వేరు, ప్రాజెక్ట్ వేరు. వీటిలన్నింటిని ఎట్లా కలిపి కడతామనంటే కనుక ద్విసభ్య ధర్మాసనం కూడా నా యొక్క వాదనతో ఏకీభవించి అది కొట్టేయడం జరిగింది, వాళ్ళు వేసిన దాన్ని. అదేవిధంగా క్వాష్ చేస్తే క్వాష్ పిటిషన్లో కూడా నేను ఇంప్లీడ్ అయ్యి నా యొక్క వాదనలు వినిపించడం జరిగింది, దాన్ని కూడా కొట్టేయడం జరిగింది. అదేవిధంగా వీటన్నిటిని బేస్ చేసుకుని సిబిఐకి ఈడీకి కూడా నేను లెటర్లు రాసి ఏ విధంగా ఫండ్స్ ట్రాన్స్ఫర్ అయిపోతున్నాయి, దీంట్లో ఎవరెవరు బాధ్యులుగా ఉన్నారని చెప్పని ఇన్ డీటెయిల్ రిప్రజెంటేషన్ కూడా పంపించడం జరిగింది. దాని మీద ఎప్పటికప్పుడు ఆర్టీఐలు వేయడం జరిగింది, దాని మీద రిట్ పిటిషన్స్ వేయడం జరిగింది. అదేవిధంగా బెయిల్స్కి సంబంధించి సదరు ఎవరైతే జడ్జెస్ ఉంటారో వాళ్ళకి పోస్టులు కూడా పంపించడం జరిగింది. సో ఈ విధంగా కూడా ప్రాసెస్ జరగడం జరిగింది. ఈ క్రమంలో కూడా నాకు సాహితీ లక్ష్మీనారాయణ తరపున నాంపల్లి కోర్టులో ఎవరైతే గనక అడ్వకేట్ వాదిస్తున్నాడో, ఆయన ఇప్పుడు చనిపోయారు, మీసాల రవీంద్రారెడ్డి అని చెప్పని అంటారు, ఆయన చనిపోయారు. ఇప్పుడు ఆయన కూడా పిలిచి సెటిల్ చేసుకోమని చెప్పి అడగడం జరిగింది. ఆయన తరపు ఇది ఓపెన్ కుల్లా దీంట్లో ఇదేం లేదు. బట్ నేను అయితే కనుక దానికి ఒప్పుకోలేదు. దానికి సంబంధించి కూడా చాలా కాన్స్పిరసీస్ జరిగినాయి. దానికి సంబంధించి కూడా త్వరలో ప్రెస్ మీట్ ఉంటుంది, అది కూడా బయట పెడతాను. సో ఈ విధంగా కూడా జరిగినాయి. ఏదేమైనా కూడా బాధితులకు న్యాయం జరగాలి అని చెప్పి మాత్రమే నేను నిర్వర్తించాల్సిన బాధ్యత నా వరకు ఏదైతే ఉందో అదైతే కనుక నిర్వర్తించడం జరిగింది. సో అన్నీ చేస్తే దానికి ప్రతిఫలంగా ఈరోజు ఈ సిసిఎస్ 13-14 ఛార్జ్షీట్లు ఫైల్ చేయడం కానీ, ఈడీ ఈసీఐఆర్ కేసు రిజిస్టర్ చేసి వాళ్ళని అరెస్ట్ చేయడం కానీ, వాళ్ళ యొక్క ప్రాపర్టీస్ అటాచ్మెంట్ చేయడం కానీ, అడిషనల్ ఛార్జ్ షీట్ ఫైల్ చేయడం కానీ ఇవన్నీ జరిగినాయి. ప్రాపర్టీస్ అటాచ్ చేశారా? ఆ ప్రాపర్టీస్ కూడా అటాచ్మెంట్ అయిపోయినాయి అండి. ఓకే. సో ఇవన్నీ జరిగినాయి. కాకపోతే ఒక వ్యక్తిగా ఒక న్యాయవాదిగా ఉంటూ ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని బెదిరింపులు వచ్చినా, ఎన్ని ప్రలోభాలు వచ్చినా కూడా వాటిని అన్నిటిని ఎదుర్కొంటూ మనల్ని నమ్ముకున్న బాధిత తరపున మనం నిలబడాలనే ఉద్దేశంతో చేయడం జరిగింది. ఇప్పుడు నడుస్తున్నాయండి కేసెస్ అన్ని కూడా నడుస్తున్నాయి. ఓకే. దీనికి సంబంధించి కూడా తొందరలోనే ప్రాపర్టీస్ అటాచ్మెంట్ చేసి బాధితులందరికీ కూడా వాళ్ళ యొక్క అమౌంట్స్ ఏవైతే కనుక లాస్ట్ అయినాయో వాటిలన్నిటిని కూడా పంచిపెట్టే దిశగా కూడా వెళ్తుంది. అంటే ఇది ఒక సాహితీకే కాదండి, దీని కంటిన్యూషన్ జయత్రి ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ అని చెప్పని కాకర్ల శ్రీనివాస్ అని చెప్పి ఇంకొకటి ఉంటాడు. ఇది అది రెండు ఒకటే సేమ్ కంపెనీస్ కాదండి. వాడిని చూసి ఇన్స్పైర్ అయ్యి ఈడనమాట ఈడొచ్చాడు. ఈడు ఒక 300 మందికి మెట్రో స్టేషన్ అమ్ముతా అని చెప్పని వచ్చాడు. మెట్రో స్టేషన్ కరెక్టే, మెట్రో స్టేషన్ అమ్ముతానని చెప్పని జనాల దగ్గర డబ్బులు వసూలు చేశాడు. మెట్రో స్టేషన్ అమ్మటం ఏంటండి? అవునండి, మెట్రో. నేను కూడా అదే అడిగిన బాధితుల్ని, మెట్రో స్టేషన్ ఎట్లా అమ్ముతారని అంటే అవును సార్ అది ఎల్ఎన్టీది కదా, ప్రైవేట్దే కదా, అమ్ముకోవచ్చు కదా సార్ అని చెప్పి వాళ్ళు నాకు చెప్పారు. అబ్బో చాలా తెలివి ఉంది మీ దగ్గర అనుకున్నాను నేను. సో అవి అమ్ముతానని చెప్పని 500 కోట్లు వసూలు చేస్తే దానికి సంబంధించి కూడా వాడి మీద క్రిమినల్ కేసులు నమోదు చేయించాను. దాంట్లో కూడా నిన్న కాక మొన్న ఈడీ అరెస్ట్ చేయడం జరిగింది 10 రోజుల క్రితం. సో ఈ విధంగా ప్రీ లాంచ్ ఆఫర్స్ తోటి ఏదైతే కనుక చాలా మంది చేస్తున్నారో అంటే ఒకటండి, దీన్ని నియంత్రించాల్సిన సంస్థ ఎవరు? రెరాకి సంబంధించినటువంటి అధికారులు భారీ మొత్తంలో వాళ్ళ దగ్గర నుంచి లంచాల రూపంలో తీసుకుంటున్నప్పుడు వాళ్ళు చేయక ఏం చేస్తారండి? మోసాలు చేయక రాజకీయ నాయకులు అండదండలు. ఈ రియల్ ఎస్టేట్లో చేసిన వాళ్ళందరూ కూడా వాడు తోచిన విధంగా ఒక ఎమ్మెల్యేనో ఎమ్మెల్సీనో ఎంపీనో లోకల్లో ఉన్న ఎవడో ఒక లీడర్నో పట్టుకుంటారు, వాడిని మెప్పుతూ ఉంటారు. ఇప్పుడు ఈరోజు ఈ బూదాటి లక్ష్మీనారాయణ కోని కానీ, ఈ కాకర్ల శ్రీనివాస్ అండ్ కోని కానీ ఎవరైనా సరే వీడి దగ్గర రూపాయి ఉన్న రాజకీయ నాయకుడు వచ్చి అడ్డుపడ్డా, వీడి బదులు వాడి జైలుకి కూర్చుంటాడా? సో ప్రజలు కూడా ఈ విషయంలో వివేకంతో ఆలోచించి ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. ఇది కరెక్ట్ అండి. ఫైనల్గా మీరు చెప్పారు, ఏం చెప్పారంటే అది కరెక్ట్. జనాలు జాగ్రత్తగా చూసుకొని వెళ్ళాలని. హార్డ్ అండ్ మనీ కదండి, ఎక్కడ పడితే అక్కడ ఎలా పడితే అలా నమ్మేసి ఎలా పెట్టేస్తున్నారు. సొంత ఇంటికి ఎలా అంటారు. అవునండి. అన్నంత మాత్రాన
మన ఫిక్స్డ్ డిపాజిట్స్, మన హార్డ్ అండ్ మనీ అంతా తీసుకొచ్చి బయటకి ఇచ్చేస్తామండి. అదే కదా, ఎవడో చేతిలో పోస్తామా? ఒకటేసారి అంత అమౌంట్ పైగా ఒకటేసారి ఏదో 2-3 లక్షలు ఇచ్చారంటే ఓకే, కానీ సో వాడెవడో కొంటాడు ఆఫీస్లో, వాడిని చూసి ఈడిస్తాడు, ఈయన చూసి వేరేటోడు ఇస్తాడు. ఇది అంటు రంగం అయిపోయింది ఐటీ వాళ్ళకి, ఎస్పెషల్ ఐటీ వాళ్ళకి. పచ్చ కామెర్లు వచ్చినప్పుడు ఏ విధంగా అయితే కనుక లోకం అంతా పచ్చగా ఉంటుందంటారో, ఈ ఐటీలో కూడా పెద్ద రోగం ఏంటంటే కనుక వాళ్ళ కొలీగ్స్లో ఎవడో ఒకడు ఏదో ఒక దగ్గర కొంటాడు. అది కారు కావచ్చు, ఇల్లు కావచ్చు, ఏదో ఒకటి. అది చూసి నేను కొన్నాను అని చెప్పని అంటారు. ఆ జాడ్యం ఏమవుతుంది అంటే కనుక పక్కనోడికి అంటుకుంటుంది. వాడు కొన్నాడు కదా అని చెప్పని వీడు వెళ్తాడు స్టేటస్ చూపించుకోవడానికి, వీడిని చూసి వేరేటోడు వెళ్తాడు. అయిపోయి నవ్వే డేస్ మనం ఏదైనా ఒకటి ముంచాలి అని అంటే కనుక బెస్ట్ ఎవరైనా ఉన్నారు అంటే కనుక స్కేప్ గోడ్స్ ఐటీ ఎంప్లాయీస్. దేట్స్ అండ్ ది మ్యాటర్. మంచి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వాలి, కాకపోతే డిజైన్ చేసి ఒక విజువల్ 3D విజువల్ వేయాలి, సరిపోతుంది. అంతకుమించి మన పెట్టుబడి ఏమి ఉండదు. నిజమని నమ్మేస్తారు. దౌర్భాగ్యం ఏంటంటే సాహితీ లక్ష్మీనారాయణ వీళ్ళందరూ ప్రెజర్ చేస్తే ఒకసారి 10 బస్సులు వేసుకుని సిటీ అవుట్స్కట్స్ తీసుకెళ్లి ఖాళీగా ఉన్న ప్లేస్లో ఆఫ్ చేసి, ఇగో ఈ ల్యాండ్ అంతా మీకు ఇస్తాను అంటే కనుక ఆ ల్యాండ్ ఓనర్కి ఎట్లా తెలిసి వాడు కర్రలు పట్టుకొని వీళ్ళందరూ పారిపోయి వచ్చారు బస్సులో పెట్టి. మరి అప్పుడైనా అర్థం కావాలి కదా. అర్థం కొన్నా ఏమవుతుంది, ఆశ ఇస్తాడంట అని చెప్పని ఎవరితో చూపించాడు కదా, అప్పుడైనా ఈ చెప్పేది నిజం కాదు అబద్ధం అని ఎందుకు తెలియలేదు వాళ్ళకు? ఆశ అండి. వాడి మీద కేసులు పెట్టుకుంటే ఏమొస్తుంది, ఎక్కడో దగ్గర ఇస్తాడు కదా అని చెప్పని. మీరు ఇంకొక నమ్మశక్యంగా నిజమేందంటే కనుక భూదాటి లక్ష్మీనారాయణ కొడుకు పెళ్లి చేస్తాడండి. వీళ్ళందరూ ఏమంటారని తెలుసా, ఈ కొడుకు పెళ్లి చేస్తున్నావు కదా, వచ్చి అమ్మాయి వాళ్ళ తరపు వాళ్ళకి చెప్తాము నువ్వు ఇట్లా మోసగాడివి, మా అందరిని మోసం చేశాడని చెప్పని. వాడు ఏం చేశాడు తెలుసా, వీళ్ళందరూ ఎవరైతే కనుక ఇటువంటి న్యూసెన్స్ ఉంటారో వాళ్ళందరికీ ఒక పార్టీ అరేంజ్ చేశాడు. మంచి కాస్ట్లీ మందు అంతా పెట్టాడు, తాగిపిచ్చి వాళ్ళకు చెప్పాడు, మీరు దయచేసి చెయ్యొద్దు, ఇది అయిపోగానే నాకు అక్కడి నుంచి కూడా ఇన్వెస్ట్మెంట్లు వస్తున్నాయి మా అయ్యంకర్ దగ్గర నుంచి, మీరే పెళ్లిల్లో దగ్గరుండి చేపియాలి అని అంటే కనుక అన్నీ వేసి తిన్న తర్వాత అదేమో సార్ మేము లేకపోతే ఎవరు ఉంటామని చెప్పి వీళ్ళ దగ్గర పెళ్లి చేశారు. సరిపోయింది. ఇప్పుడు ఎప్పుడు ఏం చేస్తారు, కావాలంటే వీడియో ఫుటేజ్ నా దగ్గర ఉంది, నేను చూపిస్తా కూడా. మరి అంత నమ్ముతారండి. మోసం చేసేవాడి దగ్గర మార్కెటింగ్ స్టైల్ అదే. ఇప్పుడు ఈడీ అటాచ్మెంట్ అయితే కొన్ని చేసింది కదండి, ఇంకా కొన్ని చేస్తే ఈడీ చేసింది, సిసిఐ ఛార్జ్ షీట్ వేసింది, అంటే మొత్తం మీద కేసు అయితే కనుక కొలిక్కి వచ్చేసింది. కాబట్టి దీంట్లోనే ఒక ఏసీపీని కింది స్థాయి అధికారులు కూడా ఏసీబీ రైడ్ చేసి ఈ సాహితీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కేసులో వాడి దగ్గర భారీ మొత్తంలో లంచాలు తీసుకున్నారని చెప్పని ఏసీపీని సస్పెండ్ చేయడం జరిగింది. ఇదే కేసులో అటాచ్మెంట్లు కూడా చేయడం జరిగింది. అంటే ఇంత పెద్ద కేసు ఇది. సో దీన్ని ఫస్ట్ నుంచి కూడా దీని మీద ఈ కేసుని పర్సూ చేస్తున్న క్రమంలో నా మీద దాడులు కూడా చేయడం జరిగింది, బెదిరింపులు చేయడం జరిగింది, దానికి సంబంధించి కేసులు కూడా రిజిస్టర్ అవ్వడం జరిగింది, దాడులు కూడా. సో ఇవన్నీ కూడా చేయడం జరిగింది. అంటే ఆఫర్స్ వచ్చినప్పుడు తీసుకోకపోతే ఏం జరుగుతుందండి, దాడి చేస్తారు అంతే. నయ్యానా భయానా అంటారు. ఫస్ట్ డబ్బులు ఆఫర్ చేస్తారు, లేదంటే కనుక మొత్తానికి అయితే కొద్ది అతి త్వరలో తేలిపోతుందండి. తేలిపోతుందండి 100%. ఎందుకంటే అటాచ్ చేశారు కాబట్టి ప్రాపర్టీస్ అటాచ్మెంట్ అయ్యిందంటే చాలా వరకు. ప్రాబ్లం ఏంటంటే వీళ్ళందరూ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అవ్వడం వల్ల ఎట్టన పోయిన సొమ్ము పోయింది, ఇప్పుడు దాన్ని పట్టుకుని తిరుగుతూ ఉంటే కనుక మళ్ళీ పిల్లల భవిష్యత్తు, కుటుంబ భవిష్యత్తు ఏంటని చెప్పని వాళ్ళు డబుల్ డ్యూటీలు చేయడము, ఈ ఫాలోఅప్ కొద్దిగా లేక అవ్వడము, అధికారుల గురించి మనకు తెలిసిందే. ఇప్పుడు వీళ్ళు రాజకీయ నాయకులు వేరేదైతే కనుక పరిగెడతారు, సామాన్యమైన జనాలే కదా. లేదంటే 2021 క్రైమ్ రిజిస్టర్ అయితే 2025 డిసెంబర్లో ఛార్జ్ షీట్లు ఫైల్ చేయడం. ఒక్క మాట చెప్తానండి చివరిగా, ఈరోజు ఈడీ రాజకీయ ప్రేరేపిత సంస్థల మీద కాకుండా ఇండివిజువల్గా బాధితులు మోసపోయారు, వాళ్ళకి న్యాయం జరిగింది అనే ఏ ఒక్క కేసు మీద, ఏ ఒక్క సంస్థ మీద కేసు పెట్టింది, ఛార్జ్ షీట్ ఇచ్చింది నాకు చెప్పండి. నేను బల్ల కూడా చెప్తున్నాను. ఓన్లీ నేను టేకప్ చేసినా కాబట్టి సాహితీ కేసులో కానీ జయా గ్రూప్లో కానీ ఈడీ అధికారులు కదిలారు, రిజిస్టర్ చేశారు, ఛార్జ్ షీట్లు వేశారు. ఐ కెన్ ప్రౌడ్లీ సే ఓపెన్ గా కెమెరా ముందు నేను చెప్తాను. అదర్వైజ్ వాళ్ళు ఎందుకు పట్టించుకుంటారండి? ఈ మోసపోయిన ఏమైనా రాజకీయ నాయకుల, వీడికి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉందా? సో ఇటువంటి సంస్థలతో పనిచేయడం అంటే చిన్న విషయం కాదండి. అది ఒక సామాన్య వ్యక్తిగా వితౌట్ హ్యావింగ్ ఎనీ పవర్ హానెస్ట్ గా మనకు తెలిసిన పని మనము బాధితులు మనం నమ్మి వచ్చి చేసినప్పుడు పోన్లేండి, ఒక కొలుక్కొచ్చే టైం అయితే దగ్గర పడింది కదా, చూద్దాం అందరికి న్యాయం జరుగుతుంది కదా. మీరు ఎవరికైతే వకాలత తీసుకున్నారో, ఎవరి తరపున అయితే మీరు ఉన్నారో వాళ్ళకన్నా న్యాయం జరుగుతుంది అట్లీస్ట్. అవునండి, ట్రూ అండి. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.